కరీంనగర్ మారుతి హాస్పిటల్లో డాక్టర్ శిరీష గుర్రాల ఎండి జనరల్ మెడిసిన్ గారిచే అందరికీ అందుబాటులో ఫిజిషియన్ మరియు డైబటాలజీ వైద్య సేవలు 24/7 ఫుల్ టైం అందుబాటులో. షుగర్ పేషెంట్స్ పై ప్రత్యేక శ్రద్ధ. మారుతి హాస్పిటల్స్, రాజా థియేటర్ పక్కన, సాయినగర్, కరీంనగర్. కరీంనగర్ కార్కనగడ్డ హిందూ దళిత శ్మశాన వాటికి సంబంధించిన ప్రభుత్వ స్థలాన్ని కల్లపల్లి బాలరాజు 30వ డివిజన్ కార్పొరేటర్ భర్త దొంగ ప్రొసీడింగ్ ద్వారా ఒక దగ్గర 14 గుంటలు, ఒక దగ్గర 15 గుంటలు కబ్జాకు పెట్టిండని చెప్పి ఈరోజు ప్రజావాణిలో కలెక్టర్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. వీళ్ళు ఏ రకంగా దొంగ ప్రొసీడింగ్స్ తయారు చేసి ప్రభుత్వ స్థలాన్ని కబ్జా చేసి అమ్ముతున్న దానికి వివరణగా ప్రొసీడింగ్ నంబర్ B1635/2006 ఈ యొక్క దొంగ ప్రొసీడింగ్ అనేది ఒకటి క్రియేట్ చేసి దొంగ రిజిస్ట్రేషన్ చేసి జాగాలు అమ్ముకుంటున్నారు. నేను కలెక్టర్ గారికి ఒక అర్జీ పెట్టుకున్నా. ఆర్టీఏ కింద B1635/2006 సంబంధించిన నిజపత్రాలు నాకు ఇవ్వగలరని చెప్పిస్తే నాకు గౌరవ కలెక్టర్ గారు ఎంఆర్ఓ గారి నుంచి నాకు వచ్చిన ప్రొసీడింగ్ ఏంటంటే B1635/2006 సంబంధించి గాలి నరసయ్య, గాలి అంజమ్మకు సంబంధించిన నంబర్ ఉన్నది. వీళ్ళు పాత ప్రొసీడింగ్ని జిరాక్స్ కాపీ తీసుకొని ఫోర్జరీ చేసి కల్లపల్లి కనకమ్మ అనే ఆమె వాళ్ళ అమ్మ పేరు నుంచి గిఫ్ట్ రిజిస్ట్రేషన్ చేసుకున్నట్టు డాక్యుమెంట్ క్రియేట్ చేసి ఆ రిజిస్ట్రేషన్ తర్వాత 11 గుంటల స్థలాన్ని ప్రైవేటు వ్యక్తులకు అమ్మిండు. కోట్ల రూపాయలు ప్రభుత్వానికి నష్టం జరుగుతుందని చెప్పి ఈరోజు ప్రజావాణిలో గౌరవ కలెక్టర్ గారికి నేను వినతి పత్రం ఇవ్వడం జరిగింది. యాక్షన్ తీసుకోమని చెప్పి మనవి చేస్తున్నాం. నేను ఈ ప్రభుత్వ స్థలాలను కాపాడే ప్రయత్నంలో నిమగ్నమై ఉండగా కల్లపల్లి బాలరాజు తన యొక్క అనుచరులైన సుంచు కిషోర్, సుద్దాల ప్రణయ్ అలియాస్ జానీ నాపైన హత్యాయత్నానికి పాల్పడినారు. వాళ్ళను గౌరవ కమిషనర్ గారు, పోలీస్ కమిషనర్ గారు అరెస్ట్ చేసి రిమాండ్ పంపారు. కానీ నా పోరాటం ప్రభుత్వ ఆస్తుల రక్షణకైనా పోరాడుతున్నా. ఈ క్రమంలో కల్లపల్లి బాలరాజు తన యొక్క ముఖ్య అనుచరులు ఇంకా ఇక్కడనే ఉన్నారు. కొమ్ముల కుమార్, మిగతా వాళ్ళు నుండి నాకు ప్రాణభయం ఉంది. గౌరవ కమిషనర్ గారు వారి నుంచి నాకు ప్రాణరక్షణ కల్పించాలి. వీళ్ళను తక్షణం ఫోర్జరీ చేసిన వీళ్ళను కేసు చేసి ఏదైతే దొంగ రిజిస్ట్రేషన్ చేసుకున్నారో ఆ రిజిస్ట్రేషన్ క్యాన్సిల్ చేయాలని చెప్పి కలెక్టర్ గారికి, కమిషనర్ గారికి కోరుతున్నాం. నన్ను కావాలనే ఇబ్బంది పెట్టి చంపాలని ఒక ఉద్దేశంతో గవర్నమెంట్కు 30 కోట్ల సంబంధించిన ఆస్తులు నేను కాపాడుతున్నాను. అదే క్రమంలో నా మీద పగ పెంచుకొని నన్ను టార్గెట్ చేసుకొని చంపాలనే ప్రయత్నం చేస్తున్న కల్లపల్లి బాలరాజు, అతని అనుచరులు కొమ్ముల కుమార్, మిగతా వారిపైన చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం. తప్పు ఎవరు చేసిరు అనేది దేవునికి తెలుసు, చూస్తున్న వాళ్ళందరూ తెలుసు. యాక్సిడెంట్ చేసింది నిజం కాదా? నన్ను 4 రోజుల నుంచి టార్గెట్ చేసుకుని నా వెనకాల వెహికల్ వేసుకొని తిరిగింది నిజం కాదా? నన్ను చంపే ప్రయత్నం చేసింది నిజం కాదా? సీసీ ఫుటేజ్ ఉంది, నాతో పెట్టిన GPS ట్రాక్ ఉంది, అన్ని ఎవిడెన్స్లు ఉన్నాయి. కాబట్టి పోలీసు వారు వాళ్ళను అరెస్ట్ చేసి రిమాండ్ పంపిరు. మిగతా వాళ్ళపైన కూడా ఎంక్వైరీ జరుగుతుంది. సాధ్యమైనంత తొందరగా వాళ్ళపైన కూడా చర్యలు తీసుకోవాలని కోరుతా ఉన్నా.